పోలవరం జాతీయ ప్రాజెక్టు కాకుండా చెరువుగా మార్చారని, దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంపై కూటమి ప్రభుత్వ వెన్నుపోటు తరతరాలకు శాపమని అన్నారు. అయోధ్య రాముడి ఆలయం నిర్మాణం పేరుట ప్రజల నుంచి వేల కోట్ల విరాళాలు దోచేసిన భారతీయ జనతా పార్టీని ఆ దేవుడు కూడా క్షమించడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఓటమి ప్రభుత్వంగా మారబోతుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, అధ్యక్షుడు బాలసుధాకర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత రెండు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ దాన్ని కాస్త కాలయాపన చేస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని రెండు భాగాలుగా కుదించడం జరిగింది. అందులో మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఎంతవరకు ముంపుకు గురవుతుందో ఒక రాడార్ సర్వే చేసి మొదటి విడతలో వాళ్ళకి పరిహారం ఇస్తానని చెప్పడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి సర్వే చేసి దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లో ఆనాటికి రిహాబిలిటేట్ చేసేదానికి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి పరిహారం ఎంత ఇవ్వాలని డిసైడ్ చేస్తే కనీసం ఈ రోజుకి మొదటి విడత పరిహారం ఈరోజు పోలవరం నిర్వాసితులకి అందలేదనేటటువంటి మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు గారు 37 సార్లు ప్రాజెక్టుని సందర్శించారని చెప్తున్నారు. మరి నిర్వాసితుల యొక్క సమస్యల పట్ల మీరు ఎన్నిసార్లు వాళ్ళతో నిర్వాసితులతో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో స్పష్టంగా ఇప్పుడుండేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ బిల్లులో పోలవరం యొక్క ప్రాజెక్టు నిధులను దగ్గర 30,000 కోట్లు తగ్గిస్తున్నామని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ ఏదో తంటాలు పడి మేము సెకండ్ ఫేజ్కి ఒప్పించామని చెప్తున్నారు. కానీ ఈరోజు R&Rకి సంబంధించినటువంటి దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఇంకా కూడా మీరు నిర్వాసితులకి చెల్లించాల్సి ఉంది. ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే పోలవరం ప్రాజెక్టు DPR అనేది 45 మీటర్ల ఎత్తులో మనం నీటి నిల్వ చేస్తేనే దగ్గరగా 194 TMCలకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం 195 TMCలకు సంబంధించి నీటి నిల్వ చేస్తేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. కాబట్టి DPR డిజైన్ ఫైనలైజ్ చేసినటువంటి విధంగా డ్యాము స్పిల్వే కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఈరోజు నీటి నిల్వ యొక్క ఎత్తుని తగ్గించి 41.15 మీటర్లకు కుదించడం వల్ల దాని యొక్క కెపాసిటీ 119 TMCలు మాత్రమే మనం నీటి నిల్వ చేసుకోగలం. 119 TMCలు నీరు మొదటి విడతలో మీరు జాతికి అంకితం చేసేసి ఏదో జాతిని ఉద్ధరించామనేటటువంటి భావన తీసుకొని పొలిటికల్ ఎజెండా కోసం చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ యొక్క నీటి నిల్వ ఎత్తుని DPR ప్రకారంగా మీరు నిల్వ చేయాలంటే నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికి R&R కాలనీలకు సంబంధించి వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. అది సర్వే కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఎందుకంటే మేము పోలవరంకి సంబంధించినటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా నేను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు ఒక గ్రామంలోకి వెళ్తే ఏలూరు మండలంలో అక్కడ ఒక గ్రామంలో ఒక వీధికి ఇవతలేమో 41.15 మీటర్ల ఫస్ట్ ఫేజ్లోకి వీళ్ళందరూ కూడా గ్రామంలో వస్తారని చెప్పారు. ఒక వీధి అవతలేమో వీళ్ళు సెకండ్ ఫేజ్లోకి వస్తున్నారు. అంటే ఒక గ్రామంలో ఒక వీధికి ఇటు ఒక వీధికి అటు రెండు భాగాలుగా విడగొట్టి పరిహారం ఇవ్వడం అనేది ఎక్కడా కూడా జరగని పరిస్థితి. కాబట్టి ఈరోజు పోలవరం సంబంధించినటువంటి స్పష్టంగా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. DPR ప్రకారం మీరు పూర్తి నీటి నిల్వని మీరు ఉంచగలిగితేనే ఆ ప్రాజెక్టు పోలవరంగా ఉంటుంది తప్ప ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని కాస్త మీరేదో మేము ముగించేసాం మమ అనిపించి పోలవరం బ్యారేజ్గా మారిస్తే ఇది రాష్ట్ర రైతాంగానికి శాపంలా మారుతుందనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. అయోధ్య రామ మందిరం అనేటటువంటి ఎజెండాతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ యొక్క ఉద్దేశమే మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, రాముణ్ణి అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. రామ మందిర ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి విరాళాల స్కామ్ ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఎందుకంటే రామ మందిరం అంటేనే ఆ యొక్క ప్రజలకి అదొక విశ్వాసం. హిందువులకి రాముడు ఈరోజు ఆరాధ్య దైవమైనటువంటి ఆ అయోధ్య రామ మందిర ట్రస్ట్లో కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే
ఇచ్చినటువంటి విరాళాలు, కానుకలు అవన్నీ కూడా మాయమైతే ఈరోజు దాన్ని బీజేపీ ప్రభుత్వం ఒక సిట్ వేసి మమా అనిపించింది. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రామ్ మందిర్ యొక్క ట్రస్ట్ అనేది పార్లమెంట్లో దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి అవకతవకలకి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే భక్తులు ఎంతో పవిత్రతతో ఈరోజు తిరుమలకు వెళ్ళినా ఇంకో గుడికి వెళ్ళినా మనం ముడుపులు తీసుకెళ్ళి ఆ యొక్క హుండీలో వేస్తాం. మరి ఎందుకంటే హిందువుల యొక్క భక్తితో కూడినటువంటి విశ్వాసం, ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది. బాలరాముడిని అడ్డం పెట్టుకొని ఈరోజు వచ్చినటువంటి విరాళాలు కావచ్చు, కానుకలు కావచ్చు, వాటి ఆ కేసుకి సంబంధించి ఆ ట్రస్ట్లో మెంబర్లు రిజిగ్నేషన్ చేసి వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఎంతో కొన్ని వందల కోట్ల రూపాయలు పోతే కొన్ని లక్షలకి కంప్లీట్ చేసి మేమేదో ఆ కేసును తప్పుదో పట్టించి సిట్ వేసి క్లోజ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి స్పష్టంగా అయోధ్య రాముడు యొక్క ట్రస్ట్లో జరిగినటువంటి అవకతవకల మీద సుప్రీంకోర్టు న్యాయ కమిటీని వేసి దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరపాలి. అందరిపైన కూడా చర్యలు తీసుకొని ఈరోజు భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాముడు దేవుడితో ఆటలాడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా చరిత్రలో మనుగడ సాగించలేదు. ఈరోజు బాలరామ మందిరానికి సంబంధించి అయోధ్యలో అంత అవకతవకలు జరిగితే దోషుల్ని బీజేపీ కాపాడడం అనేది ఈరోజు బీజేపీ యొక్క పతనానికి ఇది నాంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీజేపీ వాళ్ళ సర్వైవలే దేవుణ్ణి రాజకీయానికి పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. అలాంటి దేవుడి మందిరాన్ని కట్టి దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి దానికి అకౌంటబిలిటీ అనేది కానీ ఇప్పుడు ఇంకా నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా పోయింది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్ కరప్షను, పీక్ లెవెల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కోబోయి ఉన్నారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఈయన కీలుబొమ్మలేరు. ఎందుకంటే ఈయన రహస్యాలని వాళ్ళు పట్టుకొని ఈయన ఆడిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరంలో ఇన్ని జరుగుతున్నాయి, నోరిప్పేదానికి వీలు లేకోకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాళ్ళు దొంగతనం చేస్తే చోరీకి కూడా, దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారా, దేవుడి మనీని చోరీ చేస్తారు. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి వాళ్ళని ఎట్ ఎనీ కాస్ట్ క్రూసిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.